శ్రావణ మాసం పురస్కరించుకుని ఈరోజు సోమవారం 4వ వారం కాబట్టి బోధన్ పట్టణ విశిష్టమైన ఏకచక్రేశ్వర శివాలయంలో పొద్దుటి నుంచి కూడా విశిష్ట పూజలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా స్థానిక ఎంఆర్ఓ విఠల్ గారు వారి సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి అందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని చెప్పేసి కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈసారి సోమవారము భక్తులు ఎక్కువ వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టెంట్లు వేయడం జరిగింది. మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పాలక కమిటీ కానీ మరి అధికారులు కానీ పర్యవేక్షణలో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ అన్నదానాన్ని మేము ఈ రోజు పెట్టడం జరుగుతుంది. అందరూ రాగలరని చెప్పేసి కోరుచున్నాము. శుద్ధ స్ఫటిక సంకాశం, శుద్ధ విద్యాప్రదాయకం, శుద్ధం పూర్ణం చిదానందం, సదాశివమాం భజే. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 4వ సోమవారము, విశేషంగా గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఈరోజు సోమవారం కూడా రావడం విశేషం. భక్తులు కూడా హరిహరాదుల్ని దర్శించుకున్నటువంటి ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందడం జరుగుతుంది. గత 3 వారాల కంటే ఈ వారము 4వ వారం విశేషంగా జనావళి మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చి పాదయాత్రగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ శ్రావణ మాసంలో 5వ సోమవారం కూడా విశేషమైనటువంటిదే. 5వ సోమవారము సోమవతి అమావాస్యను పురస్కరించుకొని 5వ సోమవారం అమావాస్య మరియు సోమవారం 2 రావడం జరిగింది. విశేషంగా భక్తులందరూ కూడా అమావాస్య పర్వదినాన స్వామివారి సన్నిధానంలో ఒక దీపాన్ని వెలిగించుకోవడం, అలాగే స్వామివారికి అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ధర్మశాస్త్రం చెప్పింది. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని మీకు అందరికీ తెలుసు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని సంస్కృత పదంలో ధర్మశాస్త్రంలో ఉన్నది. ఐశ్వర్యాలు అన్నీ కూడా శివుడే, పరమశివుడు ఇస్తాడని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఆ రోజు అంతిమ సోమవారం శ్రావణ మాసం విశేషంగా 2వ తేదీ అందరూ కూడా స్వామివారి సన్నిధానంలో వచ్చి ఒక దీపారాధన వెలిగించి యథోచితంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కోరడం జరుగుతుంది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా మీరే కాకుండా ఒక 10 మందిని తీసుకొచ్చి స్వామివారి సన్నిధానంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా మీడియా ప్రతినిధుల ద్వారా మీ అందరికీ కోరడం జరుగుతుంది.